చాక్లెట్ అలాంటి ఒక ట్రెండింగ్ మోడల్ ఏంటి ఇన్విటేషన్ అన్నమాట. చాలా రియల్ లైఫ్ లేదు కానీ వెడ్డింగ్ పాస్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అలానే హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు. సో మనకు అఫోర్డబుల్ గా చూపెట్టండి. సో గైస్ మనం ప్రదీప్ కార్డ్స్ దగ్గర ఉన్నాం. సో మనతో పాటుగా ప్రదీప్ అన్న ఉన్నారు. సో కార్డులు ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, కస్టమైజేషన్ చేపిస్తే ఎంత అవుద్ది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయని కార్డ్స్ అన్ని ప్రదీప్ అన్న చెప్తారు. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను, చెప్పాలి. సో మరి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అలానే హై క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో మనకు అఫోర్డబుల్ గా చూపెట్టండి. ఎఫోర్డబుల్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ అనడం ఏంటంటే కొందరు ప్రెస్టేజ్, కొందరు లైఫ్ లో వన్స్ మళ్ళీ చేయను పెళ్లి, నాకు కావాలి అకేషన్ అనేది మళ్ళీ రాదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే బడ్జెట్ ఇష్యూ, నాకు ఇంత బడ్జెట్ పెట్టేది లేదు కావాలి అన్నారు. మూడోది ఏంటంటే పెద్ద మనుషులు వచ్చారు అనుకోండి, ఈ కాళ్ళు ఏముంది పక్కకు పెట్టేస్తాం, ఒక్కసారి చూసి పక్కకు పెట్టేయాలి ఫోటో, కొన్ని వెరైటీ దాన్ని బట్టి వెళ్ళాల్సి వస్తుంది అంతే కార్డ్ అనేది. ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే కార్డ్ అనడం, ఇప్పుడు ఇట్లా చిన్న సైజ్ వెళ్ళాం అనుకోండి, ఇది బేసిక్ అమ్మా, ఇది ₹3 ₹3 25 అట్లా పడుతుంది. దీంట్లో ఇట్లే కాకుండా కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేస్తాం అనుకోండి, ఇట్లా 3 ఫోల్డింగ్స్ అని ఇట్లా వస్తాయి. ఈ బేసిక్ కార్డ్స్ ఏవైతే అంటే 3, 5, 10 లోపల ఇట్లా ప్రతి కార్డ్ చేంజ్ అయినా కొద్ది కాస్ట్ చేంజ్ అవుతుంది. లేదు ఇట్లా వద్దు కొంచెం పెద్ద సైజ్ వెళ్తాం, ఇప్పుడు ఇట్లా ఇది మొత్తం గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు ఇది మందం, ఇట్లా మందం ఉంది అంటే మీకు 13, 15, 20 ఎట్లా కార్డ్ చేంజ్ అవుతుంది అట్లా కాస్ట్. ఇదే సేమ్ లో ఇట్లా పేపర్ లో వచ్చింది అనుకోండి, ఇది ఏంటంటే కార్డ్ వరకు మందం ఉంటుంది, ఈ మధ్యలో వచ్చేసి పేపర్ 8, 10, 12 సైజ్ డిపెండ్స్ ప్లస్ క్వాలిటీ డిపెండ్స్ దీంట్లో. ఇవి వద్దు కొందరు డిఫరెంట్ గా కావాలి అంటారు. ఇప్పుడు ఇది ఉంది ఇట్లా వస్తుంది, ఇట్లా దండలు మార్చుకునేటట్టు ఇట్లా. దీనిలో 2 లీవ్స్ వస్తాయి, తెలుగు ఇంగ్లీష్ అంటే తెలుగు ఇంగ్లీష్ పెట్టవచ్చు, లేదు సింగిల్ లాంగ్వేజ్ కావాలంటే ఒక దాంట్లో మ్యాటర్ వస్తుంది, ఒక దాంట్లో వెన్యూ వస్తుంది అట్లా. ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ బాక్స్ లో ఇది మొత్తం ఇట్లా అమ్మాయి అబ్బాయి వధువరులు వచ్చేసి నార్త్ స్టైల్, ఇక్కడ అమ్మాయి అబ్బాయి పేర్లు ప్రింటింగ్ లో అంటే ప్రింటింగ్ లో, స్టిక్కర్ అంటే స్టిక్కర్ మీ ఇష్టం. అది ఫోటోస్ కూడా పెట్టియచ్చా ఇక్కడ? ఈ దాంట్లో ఫోటోస్ రావు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కార్డ్ ఇట్లా వచ్చేసి లోపల ఈ 2 లీవ్స్ కాకుండా ఇట్లా బటర్ షీట్ ఫోటో కావాలి అంటే కార్డ్ సైజ్ అని బట్టి ఇట్లా బటర్ షీట్ వేయించుకోవచ్చు. ఫోటోస్ అనేది ఏంటంటే ప్రతి కార్డ్ కి సూటబుల్ కాదు, కొన్ని కార్డ్స్ కి సూటబుల్ ఫోటోస్ అనేది. ఇప్పుడు ఇది వైట్ హెవీ బాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్ మందం ఉన్నందుకు మీకు 30, 35 పడుతుంది. దీంట్లో థిక్నెస్ తగ్గింది అనుకోండి 20, 22, 25 కార్డ్ని బట్టి. ఇప్పుడు సింపుల్ క్లాస్ అంతే. కొందరు అంటారు కార్డ్ అడావిడి వద్దు, నీట్గా ఉండాలి, దాన్ని బట్టి వెళ్ళడం అంతే. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఇవి ఉన్నాయి, కొందరు వస్తారు. ఇప్పుడు ఇది పచ్చపత్రికలు అమ్మాయి, పెళ్లి అంటే మెయిన్ సాంప్రదాయం ఇది.
దీనికి వెనకాల వచ్చేసి పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఉంటుంది ఇట్లా. ఓకే 23 ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది వినాయకుడు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక కార్డు చూపించిన, ఇది వచ్చేసి విశ్వబ్రహ్మం. చాలా వరకు ఏంటంటే చారీస్ యూజ్ చేస్తారు హౌస్ లో ఎవరైతే ఉంటారో విశ్వబ్రహ్మంది. ఇప్పుడు ఇది యూనివర్సల్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీంట్లో ఇట్లా వద్దు శివపార్వతి కొమరెల్లి మల్లన్న. ఇప్పుడు యూజ్ చేసే కొమరెల్లి మల్లన్న అంటే చాలా వరకు ఎక్కువ వెళ్ళేది యాదవ్స్. వాళ్ళు యాదవ్స్ అనడం ఏంటంటే ఫస్ట్ కొమరెల్లి మల్లన్న వెళ్తారు. ఇట్లా డిజైన్స్ ఉంటాయి. దీనిలో ఎవరికి ఎట్లా కావాలి అట్లా ఆప్షనల్. లేదు ఇప్పుడు ఇది కాదు, కొన్ని ఇప్పుడు వెళ్తున్నాయి బాపు ఆర్ట్. ఇప్పుడు ఇది ఉంది బాపు డిజైన్ గురించి చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. మెయిన్ థింగ్ ఇది ఒకటి మొత్తం. ఇది క్యూఆర్. ఇప్పుడు వెడ్డింగ్ వెన్యూ స్కాన్ చేసామంటే వెడ్డింగ్ వెన్యూ వచ్చేస్తుంది. ఇక్కడ కొందరు డిన్నర్ వెన్యూ పెట్టుకుంటారు, ఇష్టం ఆప్షనల్. ఇప్పుడు ఇది వెళ్ళిన తర్వాత ఇది ఒక సాంప్రదాయం, దండలు మార్చుకునేటట్టు అగ్ని పెట్టడం, పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్ ఇట్లా వచ్చేస్తుంది. వీటిలో ఇది లోపల టెక్స్ట్ అనేది మన ఆప్షనల్. ఇప్పుడు ఇది ఉంది రెగ్యులర్ తెలుగు అంటే ఇప్పుడు మీకు కిందక చూపించా, అందుకోసం పక్కకు పెట్టిన రెగ్యులర్ ఫాంట్ ఇది. ఇప్పుడు దీంట్లో ఇట్లా వద్దు, ఈ రైటింగ్ అనేది ఉంది కదా ఈ కార్డ్ కి కాన్సెప్ట్ బాపు. బాపు రైటింగ్ అనడం ఏంటంటే చాలా తక్కువ మందికి అర్థమవుతుంది ఈ లిపి అనడం. ఇది డిఫరెంట్ ఇది అట్లా సేమ్ బాపులోనే. ఈ పెళ్లికి ఏమేమి ఉన్నాయో అన్ని కాన్సెప్ట్. ఇది బ్యాక్ సైడ్. ఇది దానికి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా రాముల వారి పట్టాభిషేకం, వినాయకుడు వచ్చేసి ఇట్లా పట్టాభిషేకం వస్తుంది. ఇక్కడ మ్యాటర్ వస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టడం. యాక్చువల్ గా జీలకర్ర బెల్లం పెట్టడం ఎందుకు అని కూడా చాలా మంది తెలియదు. దీని కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఇది. ఇప్పుడు పెళ్లిళ్ళు చేస్తాం కానీ అరుంధతి నక్షత్రం కానీ జీలకర్ర బెల్లం పెట్టడం ఎందుకు అని పంతులు పెట్టమంటాడు, మనం పెడతాం అంతే, రెండే. అవునా? అది దాని గురించి తెలవడం కోసం కొన్ని ఆప్షన్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అటువంటిది, వాళ్ళది కూడా తప్పనడం లేదు. ఇప్పుడున్న జనరేషన్ అటువంటిది. అది ఇప్పుడు ఇవన్నీ ఇట్లున్నాయి. ఇట్లా కాకుండా దీనిలోనే ఇప్పుడు బాలాజీ కళ్యాణం. ఇది మొత్తం బాలాజీ కళ్యాణం వస్తుంది. వెనకాల గోపురం ఇట్లా సప్తపది. ఇది కూడా సేమ్ బాపు డిజైన్ అనేది ఒకటి ఇట్లా. ఇప్పుడు ఇది వచ్చేసి దీంట్లో 35 రూపీస్ పడుతుంది. ఇప్పుడు ఇందాక చూపించేది కూడా బాపునే, థిక్నెస్ తగ్గుతుంది. ఇది 22-25 అట్లా పడుతుంది. ఇది మొత్తం బుక్ టైప్ వస్తుంది. ఇట్లా లీఫ్స్ ఉంటాయి. ఇప్పుడు 2 లీఫ్స్ ఉన్నాయి అనుకోండి, తెలుగు ఇంగ్లీష్. 3వ లీఫ్ ఎందుకు పెడతాం అంటే కొందరు సప్తపది ఎంచుకోవడం కానీ, లేదంటే సంగీత్ మెహందీ అకేషన్స్ పెడతారు కొందరు, వాళ్ళ కోసం ఇప్పుడు ఇది 3వ లీఫ్ కావాలి అంటే, లేదంటే మినిమం 2. ఇట్లా బుక్ లో వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇట్లా వెళ్ళాం. కస్టమైజేషన్ కి వెళ్తే మెయిన్ థింగ్ మా దగ్గర ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఏదైతే డిజైన్ ఇస్తారో అది నేను చేయించిస్తా. డిజైన్ అంటే కాన్సెప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చిన కాన్సెప్ట్ కస్టమైజ్ అనుకోండి, అది రెడీమేడ్ కిందకి వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన డిజైన్ నేను చేసేయడం కస్టమైజ్. ఇప్పుడు పాకెట్ ఫ్రెండ్లీ కూడా వస్తున్నాయి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి, మొన్న కస్టమర్ వచ్చారు, కస్టమైజ్. ఇది కూడా వాళ్ళు ఇచ్చిన డిజైన్, నేను చేసింది కాదు. ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం ట్రాన్స్పరెంట్, 2 సైడ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఇక ఇట్లా వచ్చేస్తుంది. దీనిలో డిజైన్స్ ఉంటాయి. వీటిలో ఇట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది బర్త్డే వెళ్ళినప్పుడు ఇది కానీ, ఇది బర్త్డే అండ్ వెడ్డింగ్ రెండింటికి యూజ్ చేయొచ్చు. ఇట్లా ఫోటోస్ కూడా వేసుకోవచ్చు. కస్టమైజ్ అనడం ఏంటంటే డిపెండ్స్ మీ డిజైన్ ని బట్టి మేము చూపించేస్తాం. కస్టమైజ్ ఏంటి అంటే క్వాంటిటీని బట్టి కాస్ట్. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఈ కార్డు ఉంది, ఇది 100 కార్లు వెళ్ళినాం అనుకోండి 70 రూపాయలు పడుతుంది. అబౌవ్ 300 వెళ్ళినాకో ఇదే 50 రూపాయలు పడుతుంది. అబౌవ్ 500 వెళ్ళినామనుకో ఇదే కార్డు 30 రూపాయలు పడుతుంది. ఎంత ఎక్కువ తగ్గుతుంది. ఇప్పుడు ఒకవేళ కస్టమైజేషన్ కూడా మీరే చూసుకోండి, మాకేం అర్థం కావట్లేదు, మీరు మాకు కొన్ని డిజైన్స్ చూపెట్టండి అని కస్టమర్ అడిగి కొన్ని ఇస్తాను. కొన్ని ఆప్షన్స్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఆన్లైన్. ఇప్పుడు మీరు ఎట్లయితే వచ్చిరో యూట్యూబ్ లెక్క, వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఆన్లైన్ లో మీ సైట్ లో మీకు ఏమైనా నియర్ అబౌట్ చాయిస్ ఏదైనా ఉంది చెప్పండి, దాని నియర్ అబౌట్ లో నేను చేసి ఇచ్చేస్తాను. సో మీకు ఫోన్ చేసి చెప్పొచ్చు. సూపర్ బెస్ట్. ఇంకొకటి అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫోటో వీడియో కాల్, దానికి హ్యాండ్స్ ఆఫ్ ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. అదొకటి అర్థం చేసుకోండి. నేను చాలా దాంతో డిస్టర్బ్ అవుతున్నాను. మీరు చూసి కదా ఇప్పుడు. అవునవును. ఇప్పుడు ఇది ఉంది మొత్తం ఇట్లా బ్యాక్ టైప్ ఉంటుంది. దీంట్లో ఏంది అంటే ఇది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షనల్ కొందరు చాక్లెట్స్ అంటారు, కొందరు డ్రై ఫ్రూట్స్ అంటారు, కొందరు స్వీట్స్ పెడతారు. స్వీట్స్ పెడితే ఏంటంటే సేమ్ డే డిస్ట్రిబ్యూషన్ ఇస్తే స్వీట్స్ బాగుంటుంది. చాక్లెట్స్ కానీ అంటే ఒక 1 వీక్
స్టోరేజ్ కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇట్లా వెళ్తామో ఇట్లా డ్రై ఫ్రూట్ దాంట్లో బేసిక్ మీకు 60, 80, 100. ఇప్పుడు ఈ కార్డ్ వెళ్ళినాం అనుకోండి 400 రూపీస్ పడుతుంది ఈ కార్డ్. ఓకే, దీనిలో ఈ డ్రై ఫ్రూట్ బాక్స్ లో స్టార్ట్ అయ్యి 60, 70 బేసిక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జస్ట్ ఈ కార్డ్ మాత్రమే 400. ప్రింటింగ్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టాలంటే సపరేట్ చార్జెస్ ఉంటుంది. ఓకే, ఏంటంటే డిఫరెంట్ కటింగ్ లో ఉంటాయి. ఓకే, ఇదంతా వచ్చేసి పెళ్లి ట్రెడిషనల్ పల్లకి వెళ్ళడం కానీ అది. ఇప్పుడు ఇది వెడ్డింగ్, ఇట్లా రిసెప్షన్. ఓకే, ఇప్పుడు మూడు కంటెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెళ్లిది పెట్టుకుంటారు, ఇక్కడ సంగీత్, ఇక్కడ రిసెప్షన్ పెడతారు. ఓకే, దీనిలో కూడా కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ ఇస్తాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ షేప్స్ వెళ్ళినప్పుడు అంటే ఇట్లా వెళ్ళొచ్చు. సో మరి ట్రెండీ కలెక్షన్స్ అంటే ఇంకా ఇప్పుడు ఇట్లా తాళపత్రాల టైప్ ఉంటుంది. ఓకే, శాసనాల గ్రంథం తేవాల్సిందే మెయిన్ అది. దీంట్లో ఇట్లా వెళ్ళొచ్చు, దానిలో కలర్ ఆప్షన్స్ ఇస్తాం. ఓకే, ఇవన్నీ ట్రెండీ, ఇవన్నీ డిఫరెంట్ షేప్స్ లో ఇట్లా వెళ్ళడం. ఓకే, ఇప్పుడు ఇవి వెళ్ళొచ్చు. దీనిలో ఇట్లా ఇప్పుడు బర్త్డే, ఓకే, ఇది బర్త్డే పర్పస్. దీనిలో కూడా డిజైన్స్, కానీ బర్త్డే కార్డ్స్ లో ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ డిజైన్స్ తక్కువ ఉంటాయి. ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో బర్త్డేలో అంత ఆప్షన్స్ ఉండవు. ఇది బర్త్డే అన్నప్పుడు ఇప్పుడు ఇది ఆల్ ఇన్ వన్ 2 in 1 యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ దీనిలో పెద్ద సైజ్ చిన్న సైజ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇది బర్త్డేకి యూజ్ చేసి, ఇది ఓకే, వెడ్డింగ్ పర్సనల్కి యూజ్ చేసుకోవచ్చు, గృహప్రవేశానికి యూజ్ చేయొచ్చు, బర్త్డే ఇట్లా వెడ్డింగ్ పర్సనల్ కార్డ్ కూడా. దీనిలో కలర్ ఆప్షన్స్ ఇస్తాయి. ఈ సైజ్ అంటే ఈ సైజ్ వెళ్ళొచ్చు. సేమ్ లో ఇప్పుడు ఇది కాంబినేషన్ కూడా ఎందుకు అంటే ఇది పసుపు కుంకుమ కాంబినేషన్ అనమాట. మీకు ఇది ఎల్లో అండ్ మెరూన్ వెళ్ళినాం అనుకోండి ట్రెడిషనల్ లో. దీనిలో ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ అని కాదు, తెలుగు వేయచ్చు, ఇంగ్లీష్ కూడా వేయచ్చు. 2 ఆప్షన్స్ ఇస్తా. దీనిలో కలర్స్ 4 to 5 కలర్స్ ఆప్షన్ ఇస్తా, బ్లూ, పర్పుల్ అట్లా. ఇప్పుడు దీంట్లో వద్దు అనుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మీకున్న ఇట్లా విండో కటింగ్ కానీ బుక్ టైప్ కానీ ఇట్లా వీలే అని కాదు. నెక్స్ట్ ముస్లిమ్స్ వెళ్ళినా కానీ, ఇప్పుడు క్రిస్టియన్స్ ఇట్లా వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఇది ఇట్లా కపుల్స్ వచ్చేసి ఇట్లా కంటెంట్ రావడం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్డ్స్ కాకుండా ఇప్పుడు ఇందాక ఈ కార్డు చూపించినాను. ఇప్పుడు సార్ మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూ కాదు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పార్ట్ ఏదైతే ఉంది కదా, ఇక్కడ వినాయకుడు కాకుండా బెల్స్ ఆప్షన్ ఇస్తా, ఫ్లవర్స్ ఇస్తాను, ఇన్విటేషన్ స్టిక్కర్స్ ఇస్తాను, అది ఆప్షన్. లేదు వద్దు ఏది కూడా మాకు అక్కడిక్కడ పడేస్తారు అంటే ఇన్షియల్స్ చేయించుకోవాలి. ప్రింటింగ్ లో ఇన్షియల్స్ చేయించుకుంటే బాగుంటుంది అట్లా. సో ప్రదీప్ అన్న, ఇవి నాకు నచ్చిన కార్డులు అనమాట. సో దీని గురించి చెప్పండి, వీటి గురించి. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కార్డ్ ఇది ఏంటంటే కస్టమైజ్. ఇది ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే చూపిస్తున్నా ఇదే అని కాదు, మీకు నచ్చిన డిజైన్, మీకు నాకు నచ్చిన డిజైన్ నేను కొన్ని కలర్స్ ఆప్షన్స్ ఇస్తా. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుంది. ఓకే, ఇది కస్టమైజ్ కిందకి వెళ్తుంది కాబట్టి దీంట్లో మీకు ఏం కావాలో చేంజ్ ఇస్తా. సేమ్ వే ఇదే దాంట్లో ఇట్లా వెళ్ళాం అనుకోండి, ఇదిగోండి ఇది రెడీమేడ్. ఓకే, ఇది పర్సనల్ కి అయితే ఈజీ టు మూవ్. ఫ్యామిలీ కార్డ్ అంటే ఏంటంటే సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి మ్యాటర్ సరిపోదు. పర్సనల్ ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవడం వరకు బాగుంటుంది. ఇప్పుడు సేమ్ థింగ్ ఇది రెడీమేడ్ లో ఇప్పుడు ఇది ఉంది. దీనిలో 2 లీవ్స్ వస్తాయి. దీనిలో కంటెంట్ చాలా పడుతుంది. ఇది రెడీమేడ్ కాబట్టి దీనిలో ఏమైనా వెళ్ళొచ్చు. కస్టమైజ్ కార్డ్ లో మాత్రం సింగిల్ వెళ్ళొచ్చు, డిపెండ్స్ అపాన్ క్వాంటిటీ. ఇది 100 తీసుకుని ఒకటే లెక్క వెళ్తా, 1000 తీసుకుని ఒకటే లెక్క, ఎందుకంటే రెడీ టు మూవ్. ఇది మీకోసమే రెడీ అవుతుంది కాబట్టి ఓన్లీ 100 కార్డ్స్ ఉంది అనుకోండి 40, 50 అట్లా పడుతుంది. ఎబో 300 ఉంది అనుకోండి 35, 30 అట్లా. దాన్ని బట్టి ఇప్పుడు కస్టమైజ్ అయినప్పుడు కాస్ట్ గురించి అయితే చెప్పలేము ముందు. లేజర్ కటింగ్ ఇదంతా. దాంట్లో ఇక్కడ అమ్మాయి అబ్బాయి పేర్లు, కొందరు పెద్దవాళ్ళు వచ్చినాక పేర్లు ఏమన్నా వినాయకుడు లేడు అంటాడు. ఇక్కడ ఇది కాకుండా వినాయకుడు స్టిక్కర్ ఇవ్వమని కూడా వినాయకుడు ఇస్తుంది. సేమ్ ఇది ఇట్లా పౌచ్ టైప్ వచ్చేస్తుంది. ఇదంతా జెరీ వర్క్, మొత్తం మెటీరియల్ ఇది హ్యాండ్ మేడ్ పేపర్ లో జెరీ వర్క్, ఇదంతా షేడింగ్ లో ఉంటుంది. దీంట్లో ఇదొక లీఫ్, సేమ్ లో ఇదొకటి. ఈ బాక్స్ టైప్ లో ఏదైతే వెళ్తాం కదా మినిమం ఇది ఇప్పుడు మెటాలిక్ కాబట్టి మీకు 45, 50 రేంజ్ లో ఉంటుంది ఈ కార్డ్. దాంట్లో తీసిన తర్వాత కూడా ఇది అమ్మాయి అబ్బాయి పేరు ఇనిషియల్స్ ఇట్లా డోర్ టైప్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఇవి 2 లీవ్స్ ఆప్షనల్, ఇది ఇన్బిల్ట్. 3rd లీఫ్ కావాలంటే ఆప్షనల్. అన్ని కార్డ్స్ కూడా కొన్ని కార్డ్స్ 3rd లీఫ్ అట్లా. ఇది మొత్తం ఏనుగు వచ్చేసి ఈ చెట్లు ఇదే గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇది మొత్తం బాక్స్ టైప్ బుక్ టైప్ ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ ఏంటంటే అన్ని కార్డ్స్ ఓపెన్ చేయగానే
ప్లేన్ ఉంటుంది, ఇక్కడ అది కాదు పాపప్. ఈ హైట్ లో స్టిక్కర్ వచ్చేస్తుంది, మొత్తం పాపప్ స్టిక్కర్ ఉంటుంది. డిఫరెంట్ దాంట్లో అది ఇది 2 కలర్స్ వస్తాయి ఆప్షన్. చాలా బాగుంటుంది కూడా డిఫరెంట్. సో ఇక్కడ కస్టమైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందా మనకు? ఆప్షన్ ఉంటుంది, కానీ డిఫరెంట్ షేప్స్ అన్నప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. సపరేట్ గా ఇప్పుడు స్క్వేర్ గానీ హారిజాంటల్ గానీ అనుకోండి, మీకు ఏదైనా కావాలంటే చేపించిస్తా, మీ అమౌంట్ లో మీ కస్టమైజ్ లో మీ బడ్జెట్ లో వచ్చేస్తుంది. సో ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఒకసారి షాప్ కి విజిట్ అవుతే తప్పకుండా ప్రదీప్ అన్న చూపెడతారు. అండ్ చాలా పేషెన్స్ గా చూపించారు అనమాట. అసలు ఇలా గుస్స కాకుండా ఏం అనకుండా నువ్వు చూడన్నా, అంటే నేను ఇక్కడే కూర్చున్నాను కదా, ఇంతమంది కస్టమర్స్ వచ్చి వెళ్ళారు, అందరికీ కొంచెం పేషెన్స్ తోని ఇది చూడండి, ఇది బాగుంటుంది అని చెప్పి కొన్ని సెలెక్షన్స్ చూపెట్టడం, కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు అనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు కస్టమర్ కి ఏం కావాలి అనేది ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంది అనుకోండి, వాళ్ళ చాయిస్ లాగా మేము వచ్చేస్తాం. మెయిన్ అది. ఇంకోటి వచ్చిన వాళ్ళంతా సేమ్ ఉండరు, కొందరికి ఐడియా ఉంటుంది, కొందరికి ఐడియా ఉండదు. కాబట్టి దానికి నేను వాళ్ళ రూట్లో నేను వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. అది నేను ఏదైతే రిసీవింగ్ ఇస్తానో కస్టమర్ మాత్రం అది నాకు తీసుకుంటారు, అది మెయిన్. అది ఇది మనలాగా కొంచెం ట్రెండీగా యూనిక్ గా ఉండాలనుకుంటాం కదా, అలాంటి ఇన్విటేషన్ అన్నమాట. చాలా క్యూట్ గా ఇక్కడ మన వాళ్ళ ఫోటో అండ్ మన ఫోటో తోటి అలా ఎంత క్యూట్ ఉంది కదా. అండ్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మనం సోషల్ మీడియాని తెగ్గ వాడేస్తున్నాం కదా, సో అందులో అలాంటి ఒక ట్రెండింగ్ మోడల్ ఏంటి అంటే వాట్సాప్. ఇక్కడ చూడండి బ్లూటిక్ తో సహా సేవ్ యువర్ డేట్ అని, వాట్ హ్యాపెండ్, చాలా బ్యూటిఫుల్ కన్వర్సేషన్ తోటి మనం వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ మా అమ్మాయి కోసం చాక్లెట్ చూస్తేనే ఇలా అనిపించేది కాదు, ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ అనమాట. సో చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇవి కూడా పాస్పోర్ట్, రియల్ లైఫ్ లేదు కానీ వెడ్డింగ్ పాస్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేద్దాం మనం. ఓకే, సో పాస్పోర్ట్లో అలా ఇలా మనం ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, కానీ బేసిక్గా పాస్పోర్ట్లో మన ఆధార్ కార్డులో ఫోటోలు చాలా గలీజ్గా ఉంటాయి, ఇక్కడ మాత్రం చాలా క్యూట్గా చేయొచ్చు. సూపర్ అసలు. అది కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నారు, తీసుకో. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇక్కడికి విజిట్ చేస్తే కనుక ఏటీఎం కార్డ్, అక్కడైతే పిన్ నెంబర్ చెప్పాం కానీ ఇక్కడ మాత్రం డేట్ వెన్యూ అన్ని ఇస్తాం. బట్ చాలా లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఇక్కడ, మీరు రావచ్చు. బేసిక్గా వెడ్డింగ్ ఇన్విటేషన్ చాలా యూనిక్ గా ఉండాలి అని చెప్పి అలా ప్లాన్ చేస్తుంటాం కదా, సో అలా మన లాంటి కొంచెం క్రేజీ స్టఫ్ ఐడియాస్ వాళ్ళ కోసం అనమాట. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. అదనమాట ముచ్చట. మరి చూసిరు కదా, మీరు ఒకవేళ పెళ్లి చేసుకుంటుంటే ఒక ఇన్విటేషన్ కావాలి మంచిది అంటే తప్పకుండా ప్రదీప్ కార్డ్స్ కి విజిట్ చేయండి. అండ్ వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ 22 years నుంచి ఇదే ఫీల్ లో ఉన్నారు కాబట్టి, సో మీకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లైక్ ఎట్లా అంటే ఎలా ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, కరెంట్ ట్రెండింగ్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కొంతమంది లైక్ సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అవ్వరు కదా, సో వాళ్ళ లాంటి కోసం ఇక్కడ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. అండ్ మనకి అంటే ప్రైజెస్ కూడా ఆల్రెడీ చెప్పారు కదా, సో మనం బల్క్ లో తీసుకునే దాన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ కార్డ్స్ బట్టి అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఒక వెడ్డింగ్ సీజన్ అంటే ఈ సీజన్ ఆల్మోస్ట్ లైక్ ఇంకా వెడ్డింగ్స్ అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మీ వెడ్డింగ్ ని చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి? డూ విజిట్ ప్రదీప్ కార్డ్స్. అది మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.